డబ్బులు వెనక్కి ఇచ్చారని కూడా కామెంట్ చేస్తున్నారు. విల్ డిస్కస్, ప్లీజ్ హోల్డ్ అన్న. రవిచంద్ర మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. కాలర్ కూడా జాయిన్ అవుతున్నారు, శివకృష్ణ అండ్ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ కూడా నేను చదవబోతున్నాను. అండ్ టికెట్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి బ్యానర్స్ కట్అవుట్స్ అన్ని తీసుకువెళ్ళిపోతున్నారు అండ్ అభిమానులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏం ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, ఏం జరగబోతుంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం మా ప్రతినిధితో రవిచంద్రతో. శివకృష్ణ ఫ్రమ్ కర్నూలు ఉన్నారు. శివకృష్ణ చెప్పండి సార్. శివకృష్ణ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? అదే సార్, ఇప్పుడు అఖండ సినిమా నిన్నటి వరకు, నిన్న సాయంత్రం వరకు రిలీజ్ చేస్తామని చెప్పి ప్రీమియర్ షో వరకు వేశారు. తర్వాత ఈ సడన్ సిచ్యువేషన్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది డౌట్ అనమాట. లెవెల్లో రిలీజ్ చేస్తున్నందువలన, లేకపోతే కలెక్షన్స్ హై పిటప్ ఇచ్చినారు సినిమా గురించి, దానివల్ల సహచరులు ఏమన్నా భయపడి ఇలా రాజకీయం ఏమన్నా చేస్తున్నారా? ఓకే, ఏదన్నా ఇంటెన్షనల్ గా చేస్తున్నారా అనేది మీ డౌటా? అవును సార్. ఓకే, అంటే ఎందుకంటే హై పిచ్ లో వెళ్ళింది సినిమా, ఇది గట్టి కలెక్షన్స్ కానీ బాగా వసూలు అవుతుంది అని చెప్పేసి నిర్మాతలు నిన్న మధ్యాహ్నం వరకు కానీ దీని గురించి ఏం మాట్లాడలేదు. సడన్ గా రాత్రికి డిసిజన్ తీసుకున్నారంటే ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే కదండి ఇదల్లా. ఓకే ఓకే, మరి ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు అభిమానే బాలయ్య? యాక్చువల్ గా అయితే నిన్న ప్రీమియర్ షో రిలీజ్ చేస్తా అన్నారు. రిలీజ్ చేస్తా అన్న తర్వాత నిన్న సాయంత్రం 6 o'clock వరకు కానీ 5 o'clock వరకు కానీ ఇంటిమేషన్ అనేది లేదు. ఆఫ్టర్ ప్రీమియర్ షో టికెట్లు అందరూ చాలా మంది బుక్ చేసుకున్నారు. ఎక్కడెక్కడ జనాలలో అందరూ థియేటర్ల దగ్గర వచ్చి వాళ్ళ సంబరాలు, వాళ్ళ ఖర్చులు అన్ని దగ్గర పెట్టుకున్నారు. మన బాలయ్య బాబు సినిమా అంటే ఒక విధంగా అని చెప్పేసి అని ఇంత హై పిచ్ రేంజ్ తీసుకుపోయి సినిమాని రిలీజ్ చేయకుండా సడన్ గా ఈ సిచ్యువేషన్ తీసుకురావాలనేది ఏ విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారో చెప్పాలి సార్. ఇట్లాంటిదని కొంచెం ముందుగానే ఇంటిమేషన్ ఏమన్నా పలానా సబ్జెక్ట్ వల్ల ఇట్లా ఉంది కాబట్టి ఇట్లా ఉండవచ్చు అనే ఇంటిమేషన్ అని ఇవ్వాలి కదా సార్. ఫ్యాన్స్ చాలా సఫర్ అవుతారు కదా. ఇప్పుడు థియేటర్ దగ్గర సంబరాలు బాలయ్య అంటే మిన్నాన్ని అంటుతాయి సంబరాలు అనేది. మరి ఆ విధంగా ఏమన్నా రాజకీయ కుట్రంగా ఏమైనా జరుగుతుందా, సినీ రాజకీయంలో ఏం జరుగుతుంది అనేది నా డౌట్ సార్. అంతే. ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ శివకృష్ణ గారు రెస్పాండ్ అయినందుకు. ఏదైనా కుట్ర జరుగుతుందేమో అని కొంతమంది అభిమానులు ఇలాంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే చాలా హైప్ వచ్చింది, ఇదేదో పెద్ద సెన్సేషన్ అవబోతుంది అన్న అభిప్రాయం ఉంది. ఇంతలోగా లాస్ట్ మినిట్లో, సరే కొంచెం ముందైనా చెప్తారు కదా ఏదైనా సమస్య ఉంటే, లాస్ట్ మినిట్లో ఇలా చెప్పారంటే ఏదో పెద్ద దీని వెనక ఏదో జరిగింది, ఎవరైనా కావాలని చేసి ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. రవిచంద్ర ఆర్ యూ దేర్? మీరు ఉన్నారా? ఒక్క నిమిషం ఉండండి, నేను మీతో మాట్లాడతాను. ఈ సినిమాకి సంబంధించి సాయంత్రం అఖండ రిలీజ్ అవుతుందా అని ఆర్టీవీ ఒక ప్రశ్న అడిగితే అవుతుందని చెప్పి 80% అండి. ఈరోజు సాయంత్రానికైనా సినిమా రిలీజ్ చేస్తారన్న నమ్మకంలో అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ మీద, డైరెక్టర్ మీద, బాలకృష్ణ గారి మీద ఇప్పటికీ ఆ నమ్మకం ఉంది. సాయంత్రానికైనా అట్లీస్ట్ దీనికి సంబంధించి రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 20% మంది మాత్రం నో అంటున్నారు. మరోవైపు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు, ఈవినింగ్ 6 షో స్టార్ట్ అవుతుంది, థ్యాంక్ యూ ఆర్టీవీ అంటున్నారు. ఇంకా మరి చూడాలి, మేము అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే రకరకాలుగా వస్తుంది. రవిచంద్రతో మాట్లాడదాం ఈ అంశం గురించి. బుక్ మై షో నుండి మనీ రిటర్న్ వచ్చాయి అంటూ అంజన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, దట్స్ గుడ్. అలాగే మేము బాలయ్యకి ఒరిజినల్ ఫ్యాన్స్, మరలా ఓపెన్ అయితే టికెట్ 600 మళ్ళీ పెడతాం, డబుల్ కసిగా వెళ్తాం అని చెప్పేసి అంజన్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. ఈరోజు సినిమా రిలీజ్ కావాలి అంతే, వేరే ముచ్చట్లు లేదు, లేకుంటే అభిమానులు చాలా నష్టం జరిగినట్లు, ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరు అంటూ డిఆర్కే రెడ్డి కామెంట్ చేస్తున్నారు. నాగేశ్వరరావు కామెంట్ చేస్తున్నారు. నాగేశ్వరరావు కొంచెం హార్ష్గా కామెంట్ చేశారు, ఎందుకో తెలియదు, బాలకృష్ణ గారిని ఉద్దేశిస్తూ. రవికిరణ్ నాగేశ్వరరావు గారు ఇలా మాట్లాడడం తప్పు అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది లాజిక్ లేని సినిమా అని ఏదో కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు ఇగ్నోర్ దోస్ కామెంట్స్. నేను అలాంటి కామెంట్స్ చదవదలుచుకోలేదు. మీ అభిప్రాయాలు ఏంటి ఈ సినిమా విషయంలో, ఇప్పుడు జరుగుతున్న విషయంలో అనేది మీరు కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోవచ్చు. అలాగే జై బాలయ్య అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సాయంత్రం మూవీ రిలీజ్ కావాలి అంటూ శ్రీను కామెంట్ చేస్తున్నారు. రవిచంద్ర, ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ చాలా క్లియర్గా. ఒకటి, ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది అప్డేట్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అసలు ఏమైనా చర్చ జరుగుతుందా? ఈరోజు సాయంత్రానికి రిలీజ్ అవుతుందేమో అని కొంతమంది అభిమానులు ఇప్పుడు కూడా థియేటర్స్కి వెళ్ళారట.
ఇప్పుడు ఇంతకు ముందు మన శిల్ప వెళ్ళారు, మన ప్రతినిధి వెళ్ళి థియేటర్స్ దగ్గరికి అభిమానులు వస్తుంటే ఎందుకు వస్తున్నారు మీరు అని అడిగితే, ఒకవేళ టికెట్స్ ఇస్తే తీసుకుందామని వచ్చాము, ఒకవేళ ఈ రోజు ఏమన్నా రిలీజ్ అవుతుందేమో, ఈవినింగ్కి దొరుకుతాయేమో అని చెప్పి మేము వచ్చాము అంటున్నారు. అంటే అభిమానులు ఇంకా అంతే ఆశగా ఎదురు చూస్తున్నారు వీలైనంత త్వరగా సినిమా రావాలని. సో ఈజ్ దేర్ ఎనీ డిస్కషన్ అబౌట్ రిలీజ్ టైం? ఇప్పటికి బుక్ మై షోలో అయితే కనిపించడం లేదు, అసలు సినిమానే కనిపించడం లేదు బుక్ మై షోలో, సూన్ రిలీజ్ స్లాట్లో కూడా కనిపించడం లేదు. అండ్ బుక్ చేసుకున్న వాళ్ళకి నిజంగానే అందరికీ రిటర్న్ వచ్చేసాయా టికెట్ ప్రైస్లు ఇక్కడ అండ్ ఏపీలో కూడా కొంతమంది